నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం బాగుంటుందని సుమారు 200 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడం జరిగిందని డీవీఆర్ ఎక్స్పోర్ట్ సంస్థ అధినేత్రి ఉప్పుల శారద తెలిపారు. వరంగల్ నగరంలోని వినాయక గ్రాండ్ హోటల్లో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు 200 మందికి వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ అధ్యక్షతన సర్టిఫికెట్ల పంపిణీ చేపట్టడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ తర్వాత ట్రై సిటీ మాకు ఒకటి ప్రపోజ్ చేసిండు. మీ ఆధార్ కార్డు ఇస్తే మీ ఆధార్ కార్డు కొట్టని తరపున వాళ్ళకు కూడా కొంచెం అందిస్తాం. అక్కగారి మాట ఇచ్చిందని చెప్పంటే అది తిరుగుండదు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు. ఫోటో పెద్దగా వస్తుంది, మంచిగా వస్తుంది. బాధపడుతుంది. ఓకే, నువ్వు శివ ఒకసారి ఛాయ్ అయిపోయాను కొంచెం. వీరేంద్ర భాయ్ ఎదుగుతాము, అసలు ఫోటో మన మహిళలు ఆర్థిక స్వావలంబన ఎప్పుడైతే అవుతుందో ఆ ఇల్లు చాలా పరిపూర్ణమవుతుంది. మన జీడిపి అనేది ఇంకా పెరగాలి అని అంటే మహిళలు కూడా తప్పకుండా తన ఆర్థిక స్వాతంత్రాన్ని తన కుటుంబానికి అందించాలి. ఎప్పుడైతే మహిళలు కూడా కుటుంబంలో ఆర్థికంగా బలపడతారో అప్పుడు ప్రతి కుటుంబం కూడా చాలా చక్కగా ఇంకా వాళ్ళ నెసెసిటీస్ కోసం కానివ్వండి, పిల్లల్ని చదివించుకోవడం కోసం కానివ్వండి, వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలన్నా, వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలన్నా ప్రతి విషయంలో కూడా మహిళలు కూడా అభివృద్ధి చెందారు. ఒక నానుడి ఉంది మనకి, ఒంటి రెక్కతో ఏ పక్షి ఎగరలేనంటే మహిళలను విస్మరించి ఏ ఒక్క రాజ్యం కానీ సామాజికంగా కానీ పొలిటికల్గా కానీ ఎక్కడ కుటుంబం కానీ ఎదగదు అని. ఈరోజు మహిళలు ప్రతి ఒక్క రంగంలో కూడా చాలా ముందుకున్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఉండాలి అంటే వారికి కొన్ని పరిధి ఉంటుంది. వారి ఇల్లు చూసుకోవాలి, మరి ఆ ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి. పెద్ద ద్వారా మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాన్ని వరంగల్లో ఈ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివాసీ మండలంలో సుమారు 500 మందికి ఇప్పటికీ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. వారికి ఎగ్జామ్ పెట్టి దాంతోపాటు ఉత్తీర్ణమైన వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్ శారీస్ కూడా డీవీఆర్ సంస్థ నుంచి ట్రైనింగ్ చేయడం జరిగింది. ఏదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ రావడం ద్వారా ఈరోజు అందరూ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కనుక ఈ ప్రాంతంలో సర్టిఫికెట్ తీసుకునే వాళ్ళంతా కూడా భవిష్యత్తులో టెక్స్టైల్ పార్క్ కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే అవకాశం కూడా ఈ సంస్థ ద్వారా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా ఈరోజు ఉపాధి కలగాలని చెప్పంటే నిరుద్యోగ సమస్యలు బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇట్లాంటి సంస్థ ద్వారా మనకు రావడం కూడా చాలా సంతోషకరం. అట్లాంటి దాన్ని మనం వినియోగించుకుని రాబోయే పండుగలు అందరూ కూడా ఇంకా పెద్ద వేలాది మంది కూడా డీవీఆర్ సంస్థ ద్వారా భవిష్యత్తులో ఇస్తే వాటన్నిటిని కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి సెంటర్స్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం. ఏదంటే కూడా వరంగల్ జిల్లా మరియు డీవీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఇంతమంది ఒక 500 మంది సుమారు 500 మందికి కుట్టు శిక్షణ ఇవ్వడం జరిగింది. వారు చాలా సంతోషంగా ఉన్నారు. వారు ఆర్థికంగా ఎదగడం కొరకు ఈ ఎన్నో దోహదపడుతుందని చెప్పి మహిళలు చెప్పడం జరిగింది. వాళ్ళు నేర్చుకుని భవిష్యత్తులో బాగుండాలని చెప్పారు. అలాగే డీవీఆర్ సంస్థ వారు కొన్ని కుటుంబం ఇస్తామని చెప్పారు. ఒక ఆదివాసీ మహిళలకి కాదు, కుల మతాలకు అతీతంగా అందరికీ ఇది చేయడం జరిగింది. ఆర్థికంగా లేని వారికి ఎంతో దోహదపడుతుందని కోరుకుంటూ ఆదివాసీ మాసం వరంగల్ జిల్లా సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే